ఇప్పుడు నేను ఒక రోజు ఇంటి దగ్గర ఉంటే వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర రావడం జరిగింది. సరే ఏందా వచ్చారని నేను అడిగితే, అన్న మేము పలానా వెస్టేజ్ కంపెనీలో పనిచేసే వాళ్ళం, అంటే మా మా ఊరు పక్కన అంత ఊరు చుట్టుముట్టు గద్వాల్కి కర్నూలుకి డోన్కి పెద్ద దూరం ఏమి ఉండదు. అందరూ కూడా వచ్చి అన్న మేము ఇట్లా ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళం, పని చేస్తూ మేము ఒక మధు అనే వ్యక్తి మా కంపెనీలోనే మాతో పాటే పనిచేసేవాడు, చిన్న వయసే, ఆయన బయటికి వెళ్ళి మంచి గొప్పగా ఎదిగొచ్చిండు. ఆయన ఎదుగుదలను చూసి మేము కూడా ఆయన ద్వారా ఆయన బాటలో మేము పోతే బాగుపడతామని ఆయన చెప్పిన మాటని జేఎన్ఎస్ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టినాం. పెట్టుబడి పెట్టిన తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ అని సంథింగ్ ఏదేదో ప్లాట్లు భూములు అని ఇట్లా ఒకటింట్లో ఒకటి చెప్తే మేము ఆయన మోటివేషన్కి వాళ్ళు చేసిన పనికి మేము మోసపోయినాం. పెట్టుబడులు పెట్టినాం, బాకీలు తెచ్చి పుస్తలు అమ్మి వడ్డీలు చేసి ఇంట్లో పెళ్లి ఏదో అక్కజల్ల పెళ్లిల కోసం డబ్బులు దాచుకున్న డబ్బులని మేము అక్కడ పోయి పెట్టామండి అని వాళ్ళు చెప్పినప్పుడు నేను ఏం చేయాలి, దీనికి ఎట్లా పరిష్కరించాలని నేను డైరెక్ట్ మధు యొక్క నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన. లిఫ్ట్ చేయలే. రామావత్ మధు అనే వ్యక్తికి నేనే ఫోన్ చేసిన, అయ్యా ఏంది కనుక్కుందామని. లిఫ్ట్ చేయలేదు. భరత్ అనే అతనికి ఫోన్ చేసిన, వాళ్ళ బావకి, లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ సిస్టర్ శైలజ చౌహాన్ గారికి ఆమె కాల్ చేసిన, ఆమె మాట్లాడారు. 2-3 సార్లు చేస్తే మాట్లాడారు. అన్న జరిగింది వాస్తవమే, డబ్బులు తీసుకున్నది వాస్తవమే, కానీ మాకి దీనిలో ఎటువంటి పని లేదు. కాకపోతే నన్ను సీఈఓ దీనిలో పెట్టిర్రు, ఎండి మా హస్బెండ్ గారు పెట్టిర్రు, ఇవన్నీ చేసిర్రు. ఈరోజు మేము ఫ్యామిలీగా మేము ఇరుక్కున్నాము, తప్పు చేసిందంతా మదే అని ఆమె క్లియర్ గా చెప్పింది. ఆడియో కూడా ఉంది. నేను అప్పుడు కూడా చెప్పినమ్మా ఇట్లా తప్పు కదా, వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని నేను ఆమెకు చెప్తే చేస్తారన్న, కానీ మధుని పట్టుకుంటానా మమ్మల్ని అడగండి అన్న అని ఆమె చెప్పించుకుంటుంది. కానీ బాజాప్తా ఆమె పేరు మీద కూడా ఆస్తులు ఉన్నాయి కదా, ఆమె కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ దీనిలో. అయినప్పుడు కూడా మేము ఆడపిల్లలతో ఎక్కువ డిస్కస్ చేయొద్దని కూడా మేము క్లియర్ ఉన్నాం. తర్వాత సుబ్బు గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మంగ్లీ గారు తమ్ముడు, మంగ్లీ గారు చెల్లెలు సంథింగ్ దీనిలో ఉన్నారని తెలిస్తే వెంటనే మంగ్లీ గారు కాల్ చేసారు సుబ్బుకి. కాల్ చేసి రమావత్ మధు అనే వ్యక్తి ని ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ లోకి తీసుకున్నారు. రమావత్ మధు అనే వ్యక్తి ఎస్కేప్ లో ఉన్నాడు, కానీ మంగ్లీ గారికి ఎట్లా అప్రోచ్ అయ్యిండు? ఇప్పుడు ఏ సంబంధము లేకపోతే వాట్సాప్ కాంటాక్ట్ లోకి ఎట్లా వచ్చిండు? అది ఉంది ఆడియో. ప్లస్ ఒక చర్చకు పిలిచిర్రు మాట్లాడుకునేందుకు. సుబ్బు గారు నేను ఇద్దరం వెళ్ళాం, కింద బాధితులు కూడా ఉన్నారు. ఆ రోజు వచ్చినప్పుడు అమ్మ ఇట్లా కాదు, ఇట్లా ఏదో ఒకటి సానుకూలంగా సర్దుకోండి, నాకి మధు అనే వ్యక్తి సంబంధమే లేదు, నేను ముఖం కూడా చూడలేదు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ఆమె చెప్తే నేను ఒకటే చెప్పిన, ఇంత సులువుగా ఎవరికైనా చెప్పమ్మా, మనకు చెప్పొద్దు. బాజాప్త వాళ్ళు ఫోటోలు చూపిస్తున్నారు. ఆ హోటల్ ఆ రోజు నీ యొక్క బర్త్డేకి రిసార్ట్ బుక్ చేసిండు. అది రమావత్ మధు అనే వ్యక్తి మంగ్లీ గారికి బర్త్డే రోజు రిసార్ట్ బుక్ చేసిండు. నీకు ఒక 15 లక్షల రూపాయలు పెట్టి డైమండ్ నెక్లెస్ ఇప్పించిండు. మీరు రమావత్ మధు అనే వ్యక్తి ఇల్లు కట్టుకుంటుంటే ఆ యొక్క ఇంటికి మీరు 12-1 గంట సమయంలో మీరు మీ చెల్లెళ్ళు మీ తమ్ముడుతో సహా వెళ్ళి ఆ యొక్క బిల్డింగ్ ని మీరు సందర్శించిర్రు. ఆ ఫోటోలు ఉన్నాయి. మీ విల్లాకి ఈ బాధితులు ఎప్పుడైతే మధుని కలవనికి వచ్చినప్పుడల్లా మధు మీ విల్లల్నే ఉన్నాడు, మీ విల్లాకే వచ్చి డబ్బులు ఇచ్చిర్రు. ఆ యొక్క వీడియోలు ఉన్నాయి అన్ని క్లియర్ గా. మీ ఇంట్లోనే రమావత్ మధు అనే వ్యక్తి తినుకుంటూ కూర్చున్నాడు కదా, సొంత ఇంట్లో కూర్చున్నట్టు తినుకుంటూ కూర్చున్నాడు. ఆ వీడియో కూడా ఉంది కదా. నేను అది క్లియర్ గా చెప్పిన, అమ్మ ఇట్లా మాట్లాడకండి, మీరు ఒక ప్రజల్లో ఉన్నారు, ఈరోజు ప్రజల మనిషిగా మీరు మెలుగుతున్నారు, ప్రజల్లో మీరు చెడు కావద్దు అని క్లియర్ గా చెప్పినాం కదండి. రిసార్ట్ ఆ రోజు రమావత్ మధు బుక్ చేసినటువంటి మంగ్లీ గారు బర్త్డే సందర్భంలో బర్త్డే రోజు బుక్ చేసినటువంటి మధు బుక్ చేసినటువంటి రిసార్ట్ లో ఈ యొక్క ఫోటో. ఆ రోజే ఒక ఇష్యూ కూడా జరిగింది, డ్రగ్స్ సంథింగ్ అని కూడా వార్తలు వచ్చినాయి. దానికి కూడా మేము చింతించినాం, అరే ఒక మహిళ కదా మాతోటి పెరిగింది, మా ముందర మంచిగా గొప్ప స్థానంలో ఉందని మేము ఆ రోజు బాధపడినాం మీకోసం. కానీ ఈ రోజు ఇంతమందిని మీరు ఫేక్ అని చెప్పడము అది చాలా సిగ్గుచేటుగా ఉందండి. బాధితులంతా మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ కావాల్సి వచ్చింది? బాధితులు అంతకుముందు చాలా మందిని అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి ఏం చేయాలో తోయక లాస్ట్ కి ఒక 2-3 సూసైడ్ కి పాల్పడ్డారు. ఆ సూసైడ్ కి పాల్పడ్డప్పుడు అరే ఎవరు చనిపోయినా ఒక ప్రాణమే కాదని భావించి నేను ఇట్లా చేసుకోకండి, దీనికి ఏదో ఒకటి సర్దుబాటు చేద్దాం, ఏదో ఒకటి కూర్చొని మాట్లాడదామని నేను అడ్వకేట్ సుబ్బు గారికి ఈ యొక్క కేసును అప్పగించడం జరిగింది. నేనే అప్పగించానండి ఈ కేసుని. అంటే ఇప్పుడు ఆమె నిన్న కన్నీళ్లు పెడతా ఉంది, పూర్తి స్థాయిలో అడ్వకేట్ బద్నాం చేస్తున్నాడు. ఆ పేర్లు కూడా చెప్పింది, శ్రీమికు మీద క్రష్ ఉంది, ఆయన బిగ్ బాస్ లోకి పోవడానికి ఇదంతా చేస్తున్నాడు, అవేం నడవవు, బంజారా బిడ్డని ఎందుకు బదనాం చేస్తున్నారు అని చెప్పింది కదా. సోదరి మంగ్లీ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, మీరు కన్నీళ్ళు పెట్టకండి, కష్టాలు పడకండి. మీకు నేను ఆ రోజే చెప్పాను, ఏం చెప్పాను, మీరే ముందరుండి ఆ యొక్క రమావత్ మధు అనేవాడు అంతో ఇంతో మీకు టచ్ లో ఉన్నాడు కదా, కూర్చోబెట్టి బాధితులకు న్యాయం చేయండి అని నేను కోరుకున్నా. కానీ మీరు ఇంకొక తప్పు చేసిరు. నిన్న ఇంకొక మహిళ పేరు మీరు అంతమంది పబ్లిక్ లో మీడియా ముందు మీరు ఎట్లా వాడతారండి?
వాట్ రైట్ టు యూ హ్యావ్ టు యూజ్ అనదర్ మహిళ? వేరే స్త్రీ యొక్క పేరుని ఈ యొక్క స్త్రీ వాడడమే తప్పు కదండి, వాడొద్దు కదా. క్రష్ ఉంది, అది ఉంది, మీరు చూసారా? మీకు చెప్పిండా? అది ప్రూఫ్ ఉందా? ఈరోజు ఆ యొక్క మహిళతో మీరు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టియగలుగుతారా? మీరు ఇంకేదో టాప్ కావడం కోసం, ఇంకొకరిని తొక్కడం కోసము ఆ యొక్క మహిళని కించపరచడం తప్పు కదా. ఆమె కూడా చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి యాంకర్ నటి. ఆమె చాలా అద్భుతంగా ఆమె ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ మీరు ఆమె ప్రోగ్రామ్స్ చెప్పడానికి ఇది వాడరని నేను కూడా అనుకుంటున్నా. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు ఈ యొక్క కేసుకి ఆ యొక్క సోదరి శ్రీముఖి గారికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆమె పేరు ఈమె ఎందుకు తీసింది చెప్పండి? మీరు మీడియా మిత్రులు మీరు ఆలోచించాలి. ఇప్పుడు సంబంధం లేని యొక్క పేరుని, ఒక నటిని మీరు ఈరోజు దీనిలోకి వాడుతుర్రు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికనే కదా. అంటే సుబ్బుకు ఇంకొకటి ఉంది. సుబ్బుకు డైవర్ట్ ఏముందో అంటే డైరెక్ట్ కేసు ద్వారా పెట్టారు. మీరు ఆ కేసులో ప్రూఫ్లు చూపెట్టండి, చట్టం చూసుకుంటది, పోలీస్ వ్యవస్థ ఉంది. ఆయన మీ మీద పెట్టిండు, దానికి ఏముందో మీరు లీగల్ గా పోవాలి. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంతమంది బాధితులను రోడ్డు మీద వేసి, నేను తప్పని చెప్తున్నానండి. నేను ఇప్పటికైనా పోయిందేం లేదు. బాధితులకు న్యాయం చేయడానికి మీరే ముందరికి రండి. మీరు ముందరికి వచ్చి మీతో పాటు మేము ఉండి, ఎందుకంటే ఈరోజు మీరు గొప్ప స్థానంలో ఉన్నారు. మీరు మా పక్కన ఉంటే కూడా మాకు కూడా అండగానే మేము భావిస్తున్నాం. ఒక సోదరి అంటే ఒక పరాశక్తి, ఒక మహిళ, మాకు ఒక అండ ఉంది అని మేము భావిస్తామండి. అట్లా భావించి కూడా మేము కూడా మీ తరపు నుంచి న్యాయమే కోరుకుంటున్నాం, కానీ అన్యాయాన్ని కోరుకుంటలేం కదా. కానీ మీరు ఒక తప్పు మాట నేను మాట్లాడారు, వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అని. ఇప్పుడు మీరు ఇంతమంది చూసిర్రు, వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అండి. పేడ్ ఆర్టిస్టులు అంటే ఎవరికి పే చేసిర్రు? మీడియా వాళ్ళకి పే చేసిర్రా, లేకపోతే ఎవరికి పే చేసిర్రా అండి? ఎవరిని పేడ్ ఆర్టిస్టులు అని వాళ్ళు భావించారండి? ఇదంతా ఫేక్ అండి, తప్పు. నేను ఇప్పుడు కూడా సోదరి మంగళ గారికి ఒకటే విన్నవించుకుంటున్నా, ఈ యొక్క సమస్యని అతి త్వరగా షార్ట్ అవుట్ చేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈ సమస్యని అతి త్వరగా దీన్ని సర్దుమనే విధంగా ముందరికి తీసుకెళ్లాలని నేను మరీ మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంటే మీడియాలో ఒక్క వీడియో వచ్చింది, చివరిగా చెప్పండి. ఆ డబ్బుల కట్టలు లెక్క పెడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే ఈ మంగ్లీ తమ్ముడే అని చాలా మంది అనుకున్నారు. అసలు ఆమె గదవ పట్టుకొని చూపించింది, ఈయననేనా మా తమ్ముడు ఇతను, అసలు ఆయనకి సంబంధం తప్పండి. ఇప్పుడు మీడియాలో డబ్బుల కట్టలతో చూపించినటువంటి వ్యక్తి పాల్దియా భరత్ చౌహాన్. ఆ వీడియోలో పక్కకు ఉన్నట్టు ఉన్నాడు, కానీ కనిపించలేదు. సరే, మన వ్యక్తులు చూశారు, కానీ ఈ రోజు చిత్రీకరించి చూపించిన దానికే ప్రూఫ్, మాటలతో చెప్పేదానికి ప్రూఫ్ లేదు. నేను కూడా చెప్తున్నా, లైవ్ లో వాళ్ళు వీడియోలు తీసారు. కానీ ఆ రోజు ఆ డబ్బుల కట్టలు కూడా అండి 22 కిలోలు వస్తే 1 కోటి. అంటే ఈ రోజు అంటే కౌంటింగ్ చేసే టైము లేక 22 కిలోలు తూకం పెడితే ఇది 1 కోటి అని అంత బిజీగా అంత డబ్బు అండి. డబ్బుల కట్టలు అసలు చూస్తే ఆశ్చర్యం. అదే కదండి, కళ్ళు గబ్బుర్ల పడిచేటువంటి డబ్బు, సామాన్యుల డబ్బు, బాధితులే. సరే, వాళ్ళ డబ్బు అయితే వాళ్ళు చూపించమనండి. ఈడీలు ఉన్నాయి, ఇన్ని చట్టాలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంట్రీ అవ్వాల్సిన అవసరం ఉంది దీంట్లో. ప్రశ్న ఏముందంటే, ఇప్పుడు రమావతి మధుకు నాకు సంబంధం లేదు, ఎంతో మంది ఫోటోలు అడుగుతారు, సెల్ఫీలు అడుగుతారు, నాకేం సంబంధం ఉంటుంది కదా. మరి ఒకవేళ కేసు పెట్టవచ్చు కదా. నేను పెట్టారు కదా, రమావతి మధు మీద కేసు పెట్టడానికి ఆమెకి మరి ఎందుకు రైట్స్ లేవో నాకు అర్థం కావట్లేదు. రమావతి మధు అనే వ్యక్తిని ఆమె ఇంట్లో పెట్టుకోవడం బానే ఉంది, వెంట తిప్పుకోవడం బానే ఉంది, కానీ అదే రమావతి మధు అనే వ్యక్తి మీద వెళ్ళి కేసు పెడితే అయిపోతుంది కదా.